ఏ శుభకార్యానికైనా శుభారంభం హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనం బెంగళూరులో ఉన్నాం. ఆల్రెడీ మనం చెన్నై, హైదరాబాద్, కేరళ అన్ని చోట్ల తిరిగేసాం. బెంగళూరు కూడా ఒకసారి వచ్చాం, మళ్ళీ ఇది రెండోసారి. సో బెంగళూరులో ప్రజెంట్ నేను ఎవరి హౌస్ దగ్గర ఉన్నాను అంటే, తెలుగులో ఇంతవరకు ఫస్ట్ ఏ ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు ఆయన. మొట్టమొదటిగా సుమన్ టీవీకే ఇస్తున్నారు ఇంటర్వ్యూ. అండ్ దట్టు ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి నేను అడుగుతున్నాను ఆయన్ని ఒక్కసారి తెలుగు స్క్రీన్కి చూపించాలని. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అలాంటివి. ఒకప్పుడు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి ఉన్న ప్రతి సినిమాలో విలన్గా ఆయన యాక్ట్ చేసి స్క్రీన్ మీద అదర్హో అనిపించిన ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ విలన్ హీరో కన్నడలో కూడా, అండ్ తెలుగులో కూడా చాలా సినిమాలు యాక్ట్ చేశారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సస్పెన్స్ మీకు రివీల్ చేస్తారనమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. ఎస్, ఈ ఇంట్లోకి ఎన్నో ఇయర్స్ నుంచి నేను అనుకుంటున్నాను రావాలి రావాలి రావాలని. అది ఎట్టకేళ్ళకి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ లోపలికి వచ్చాను, ఈ కోటలోకి, ఈ సామ్రాజ్యంలోకి. సో బేసికల్గా మీరు చూసుకుంటే మనం సమరసింహారెడ్డి, చెన్నకేశవ రెడ్డి ఇలాంటి సినిమాలలో ఎక్కువ కనిపించే ఇలాంటి కోటలన్నీ, వీరభద్ర. ఎందుకంటే ఈ సినిమాలు ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ ఆయన ఆ సినిమాల్లో చేస్తున్నారు కాబట్టి అలాంటి కోటని కావాలని ఇష్టంగా కట్టుకున్నారు అనుకుంటా. సో ఇది దేవరాజు గారి కోట. సో కన్నడలో ఆల్మోస్ట్ ఆయన ఒక స్టార్ డమ్ హీరోగా ఎదిగారు, ఒక విలన్గా ఎదిగారు, అండ్ అట్ ది సేమ్ టైం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. ప్రజెంట్ వాళ్ళ పిల్లలు కూడా కన్నడలో స్టార్ హీరోస్గా ఎదిగారు. అండ్ ఒకసారి లోపలికి వెళ్దాం, సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో ఇక్కడికి వస్తే మీకు అర్థమవుతుంది, దేవరాజు గారి అవార్డ్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. సో దేవరాజు గారు ఇప్పుడు మీకు అర్థమయ్యారా ఎవరో? సో హీఈస్ దేవరాజు గారు. సో ద గ్రేట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన ఒక యాక్టర్ ఈయన. తీసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ ఆ రోజుల్లో. సో ఇవన్నీ దేవరాజు గారి అవార్డ్స్. ఆల్మోస్ట్ సైమా, ఈ కన్నడ అవార్డ్స్, కన్నడ స్టేట్ అవార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కన్నడ స్టేట్ అవార్డ్స్. అండ్ ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా ఆయనది రిలీజ్ అవ్వలేదు, 85లో ఐ థింక్ ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఆ తర్వాత తీసిన సినిమాకి ఆయనకి కర్ణాటక స్టేట్ బెస్ట్ యాక్టర్గా అవార్డు కూడా వచ్చిందనమాట. ఆల్మోస్ట్ ఆయన తీసిన సినిమాలు 250 పైగా ఉన్నాయి కన్నడలో. తెలుగులో అయితే చాలా పిక్చర్స్ చేశారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్తో మాట్లాడి ఆ జర్నీ. ఎస్, ఇక్కడ కంప్లీట్ పిక్చర్ కనబడుతుంది. అండ్ దేవరాజు గారు మ్యారేజ్ చేసుకుంది కూడా ద గ్రేట్ యాక్ట్రెస్ చంద్రలేఖ గారు, కన్నడ యాక్ట్రెస్ ఆమె కూడా. అండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు, ప్రజ్వల్, ఐ థింక్ ప్రణమ్, ఇద్దరు కూడా. ప్రజ్వల్ ఇప్పుడు కన్నడలో పెద్ద స్టార్గా ఉన్నారు, చాలా మూవీస్ చేస్తున్నారు కూడా ఆయన. ఐ థింక్ ఈయన 1987లో చేసిన అఘాంతకాకి కర్ణాటక స్టేట్ అవార్డు వచ్చింది. ఫస్ట్ ఫిలిం రిలీజ్ అవ్వలేదు, పెద్ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఆయన కష్టపడి వచ్చి ఫస్ట్ ఫిలిం రిలీజ్ అవ్వలేదని చాలా డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయారని చెప్పేసి అన్నారు అప్పుల్లో. ఇక్కడ కనపడుతుంది ఎర్రమందారానికి కూడా ఆయనకి బెస్ట్ విలన్ అవార్డు వచ్చింది. ఒకసారి సార్తోనే మాట్లాడి సార్ అవార్డ్స్ గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, సో ద గ్రేట్ దేవరాజు గారు తెలుగు సినిమాకి ఎన్ని సేవలు అందించారో మనందరికీ బాగా తెలుసు. దేవరాజు గారిది ఫస్ట్ ఇంటర్వ్యూ తెలుగులో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టెన్స్. ఎందుకంటే మిమ్మల్ని చూసినప్పుడు మా అందరికీ ఒక మంచి ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది మీ స్టోరీస్ అన్నీ కూడా. ఎందుకంటే మీ సినిమాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. నేను రాగానే కనిపించింది ఎర్రమందారం, నంది అవార్డు వచ్చింది. అండ్ కొన్ని తెలుగు సినిమాలు, కొన్ని కన్నడ సినిమాలు చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ కూడా మీరు బాగా లోపల భద్రంగా పెట్టుకున్నారు. ఎవరు? ఎందుకంటే అవే కదా, అవి చూసి వచ్చిన అదే కదా. అవునా సార్? ఒకసారి మీ అవార్డ్స్ గురించి మీ మాటల్లో. ఇది మీకు తెలిసినట్టు ఎర్రమందారం నంది అవార్డు వచ్చింది. ఓకే. అది ఇక్కడ మన కర్ణాటక గవర్నమెంట్ కెంపేగౌడ అవార్డు అని ఇస్తారు. అవును సార్, చాలా ఫేమస్. ఆ అవార్డు కెంపేగౌడ అవార్డు. ఓకే. ఇది రీసెంట్గా మ్యాగజైన్ వాళ్ళు పునీత్ రాజ్ కుమార్తో అవార్డు చేశారు. ఓకే. దాంట్లో ఒక అవార్డు ఇచ్చారు. సో ఇవైతే గోల్డెన్ ఎరా చూసిన డేస్ మీదన్నీ. సైమా అవార్డు అది వెనకాల ఉండదు, 25 years అచీవ్మెంట్ కోసం వచ్చింది. ఓకే. ఇది
కర్ణాటక గవర్నమెంట్ రాజ్యోత్సవ ప్రశస్తి అని ఇస్తుంది ఓకే ఏడాదికి. ఆ రాజ్యోత్సవ ప్రశస్తి వచ్చింది. వెనకాల ఉండేది గల్ఫ్ కంట్రీ వాళ్ళు వైరన్ని సన్మానించింది. కర్ణాటక స్టేట్ 2 అవార్డులు వచ్చాయి. ఓకే. బెస్ట్ యాక్టర్ ఒకటి, బెస్ట్ సపోర్టింగ్ ఆల్మోస్ట్ 250 పైన పిక్చర్స్ చేస్తున్నారు కదా సార్ కన్నడలో. 50 పిక్చర్స్. అండ్ ఫస్ట్ పిక్చర్ 85లో రిలీజ్ అవ్వలేదు, 87లో రిలీజ్ అయిన అఘాంతకాకి బెస్ట్ యాక్టర్ వచ్చింది కర్ణాటక స్టేట్ అవార్డు. సో ఫస్ట్ మూవీ రిలీజ్ అయినప్పుడు కొంచెం డిప్రెషన్ ఫీల్ అయ్యారా? అబ్బాయి ఏం లేదు, అలాంటిది ఏం లేదు. ఎందుకంటే బేసిక్గా నేను ఎప్పుడు ఫిల్మ్ యాక్టర్ అవుతానని అనుకోలేదు. ఓకే. హాబీగా డ్రామాస్ చేస్తున్నాను. థియేటర్ ఆర్టిస్ట్. హెచ్ఎంటీ వాచ్ ఫ్యాక్టరీకి వర్క్ చేస్తున్నప్పుడు థియేటర్ యాక్టివిటీస్లో ఉన్నాను. అలాగే ఫ్రెండ్స్ సినిమాలు చేస్తుంటే వాళ్ళు ఇన్వైట్ చేసి సినిమాలకు వచ్చాను. ఓకే. అండ్ ఫస్ట్ 3 సినిమాస్ రిలీజ్ కాలేదు నాది, ఒకటి కాదు. ఓకే. ఇప్పుడు కాలేదు అది. అయినా నాకు ఎందుకు డిప్రెషన్ రాలేదంటే నా ఫస్ట్ రిలీజ్ అయ్యేందుకు ముందు నేను ఆల్రెడీ వాజ్ వర్కింగ్ ఇన్ 7 ఫిల్మ్స్. అప్పుడే అంత పాపులర్ అయిపోయాను, అంత బిజీ అయిపోయాను. అంటే ఇండస్ట్రీలో నేను రాగానే ఫస్ట్ పిక్చర్స్ చేయగానే ఇండస్ట్రీ అంతా ఒక చంచలనం అయిపోయింది. ఒక మంచి కుర్రాడు వచ్చాడు, చాలా బాగా యాక్ట్ చేస్తాడు, విలన్గా యాక్ట్ చేస్తాడంటే నా ఫస్ట్ రిలీజ్ అయ్యక ముందే నేను 7 సినిమాస్ యాక్ట్ చేస్తున్నాను. సో కాబట్టి ఆ 3 పిక్చర్లు రిలీజ్ కాకపోయినా అది అనిపించలేదు. స్క్రీన్ మీద మిమ్మల్ని అంత క్రూరంగా చూపిస్తారు, బయట ఇంత సాఫ్ట్గా ఇంత అందంగా ఉన్నారు మీరు. వాళ్ళని అడగాలి. సో స్క్రీన్ మీద చూసినంత భయంకరంగా అయితే ఉండరమ్మా విలన్స్. రియల్ లైఫ్లో వాళ్ళు చాలా సాఫ్ట్ అంటే చాలా అందంగా ఉన్నారు ఈ విలన్ గారు. మీ అందం 2 పిల్లలకి వచ్చిందా? ఎస్, వచ్చింది. దేవుడి దయవల్ల వచ్చింది. ప్రజ్వల్ గారికి ప్రణమ్. సో ప్రజ్వల్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్ ఇక్కడ. సో దున్నేస్తున్నారు. సో తెలుగులో కూడా మీ వారసత్వం కంటిన్యూ చేస్తారా? అవును, కంటిన్యూ చేస్తారు. ఓకే. ఇప్పుడు ప్రణామ్ది ఒక సినిమా రెడీ అయింది రిలీజ్కి, వైరం అనే ఒక సినిమా రిలీజ్ అయింది. అది కాకుండా డబుల్ హీరో ఒక సినిమా చేశాడు, గంజం అనే సినిమా. ఓకే. అది రెడీ అవుతా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ శంకర్ రెడ్డి అనే ఒక డైరెక్టర్తో ఒక తెలుగు సినిమా బైలింగ్వల్ స్టార్ట్ అవుతుంది. ఓ సూపర్ సార్. బేసికల్గా మీరు వర్క్ చేసిన సినిమాలలో చూసాం మేము. సమరసింహారెడ్డి కావచ్చు, లేకపోతే వీరభద్ర కావచ్చు, ఎక్కువ బాలకృష్ణ గారి కాంబినేషన్ చాలా పిక్చర్స్ చేశారు. ఆయన సినిమాలలో ఉండే హౌస్ సెటప్ లాగా ఉంది మీ హౌస్ కూడా. అంటే అలా కట్టాలని ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ టేస్ట్కి తగ్గట్లుగా ఈ హౌస్ కట్టారా? చూడండి అసలు ఎలా ఉందంటే బయట నుంచి, నేను అక్కడి నుంచి చూస్తే ఒక లుక్ ఉంది, లోపలికి వచ్చి చూస్తే ఇంకో లుక్ ఉంది హౌస్ అంతా. థ్యాంక్ యూ. ఎవరిది ఇది? మేడందా చాయిస్ లేకపోతే మీదా? హౌస్ వరకు నా చాయిస్, మెయింటెనెన్స్ వచ్చి మేడంది. ఎందుకంటే మేడము షీఈస్ వెరీ కాన్షియస్ అబౌట్ క్లీన్లీనెస్. అందుకే ఇంటికి కూడా పేరు శుభ్ర అని పెట్టాను. అవును, బయట ఉంది శుభ్ర అని చెప్పి. ఓకే. షీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ బీయింగ్ వెరీ క్లీన్ అండ్ థింగ్స్ లైక్ దట్. నేను వెతుకుతా వస్తున్నాను దేవరాజ్ నిలయం ఎక్కడ ఉంటుందా అని. శుభ్రాన్ని కనపడంగానే ఈ ఇల్లు కాదేమని చెప్పి ఆ ఇల్లుకి వెళ్ళాను. లేదు దేవరాజ్ గారి ఇల్లు ఇది అన్నారు. సో మీకు ఇంట్లో ఎక్కడే ఉంటుందో తెలియదు? తెలుసు. అదే దాని ఫ్యామిలీకి మొత్తం అందరికీ ఎక్కడేముందో అన్నీ తెలుసు. ఓకే. కానీ దాన్ని నీట్గా మెయింటైన్ చేయడం, ఎక్కడున్నారని చెప్పడం మా మేడంది. సో ఇంద్రసేనారెడ్డి సినిమాలో, ఇంద్ర సినిమాలో ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంది ఇల్లు సార్. పెద్ద మాట. సూపర్. మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి హౌస్లో? ఎక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తారు? నేను మార్నింగ్ టైమ్స్ మ్యాక్సిమము ఇక్కడ కింద కాంపౌండ్లో డైనింగ్ హాల్లో అక్కడే స్పెండ్ చేస్తాను. ఓకే. ఆఫ్టర్నూన్ తర్వాత పైన లివింగ్ రూమ్లో అక్కడ స్పెండ్ చేస్తాను. అక్కడే నా బుక్స్ కలెక్షన్స్ ఉన్నాయి. అవునా? అక్కడే చదవటం కానీ, కూర్చోటం కానీ, సినిమాలు చూడటం కానీ. ఓకే. నేను మొత్తం అక్కడ చేస్తాను. ఓ సూపర్. సో ప్రజెంట్ అయితే హ్యాపీ లైఫ్ గోయింగ్ ఆన్ పీస్ఫుల్లీ. తెలుగులో లాస్ట్ మాకు భరత్ అనే నేను కనిపించారు అంతే. అవునవును. కొంత గ్యాప్ ఇస్తున్నారా లేకపోతే? అంటే ముందు కంటిన్యూస్గా చేశాను. 93, 96 వరకు కంటిన్యూస్ సినిమాలు చేశాను. అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ హీరోస్తో వర్క్ చేశాను. అవును. మన చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కానీ, బాలయ్య బాబు గారు కానీ, రాజశేఖరు, రాజేంద్ర ప్రసాద్, సుమను, అందరితోనూ వర్క్ చేశాను. అప్పుడు బిజీగా ఉన్నాను. అప్పుడు డ్యూ టు సమ్ రీజన్స్ వదులుకోవాల్సి వచ్చింది. కొంచెం అక్కడ కాన్సన్ట్రేషన్ తగ్గింది. కన్నడలో ఎక్కువ బిజీ ఉండి అక్కడ కాన్సన్ట్రేషన్ తగ్గింది. ఆ తర్వాత మళ్ళీ కాల్ చేసేది స్టార్ట్ చేశారు. అప్పుడప్పుడు ఇప్పుడు
తెలుగులో ఇంకో అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. ఓకే, థ్యాంక్ టు దట్. సూపర్. సో నిజంగా ఆయన తెలుగులో ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఇంకా చాలా విశేషాలు మీకు తెలియచేయాలని ఒక చిన్న ప్రయత్నమే నేను బెంగళూరులో దేవరాజ్ గారి ఇంటికి రావడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ దేవరాజ్ సార్.